కితాబు ఇవ్వటం, 3,000 నుంచి 4,000 పెన్షన్ ఇవ్వటం, పాత బకాయిలతో కూడా కలిపి 7,000 రూపాయలు ఒకటో తేదీ ఉదయాన్నే 5 గంటలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకించి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని దాన్ని క్యాన్సిల్ చేసి యథాస్థితి ఏర్పాటు చేయటం, అదేవిధంగా రైతులకి ధాన్యం కొనుగోలు పెండింగ్ పెట్టి పోయిన గవర్నమెంట్ ఉన్నటువంటి ఆ ధాన్యం కొనుగోలు బకాయిలు ఇవ్వటం, అదేవిధంగా విద్యార్థులకి ఒక మెగా డిఎస్సీని దాన్ని రిలీజ్ చేయటం, ఈ విధంగా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకి ఏదైనా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ వచ్చినప్పుడు భోజన వసతి కల్పించిన ఘనత ఈనాటి ఎన్డీఏ కూటమిలోని నారా చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం అని గవర్నమెంట్ గారు. అదేవిధంగా విజయవాడ ఫెడరేషన్ కూడా ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నది మీ అందరూ దానికి నిదర్శనం. ఎవరైనా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తాడో చేసి చూపించినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేకించి ఈ జిల్లాకు కానీ చిత్తూరు జిల్లాకు కానీ మనకి నీరందించే ఒక ఏకైక డ్యామ్ సోమేశ్వర డ్యామ్, ఈ రాష్ట్రంలోనే ఏకైక డ్యామ్ సోమేశ్వర డ్యామ్. ఆ డ్యామే ఈరోజు ప్రశ్నార్థకం. ఆ డ్యామ్ ఎప్పుడు పడిపోతుందనే ఉద్దేశం, ఆ విధంగా ఉన్నటువంటి డ్యామ్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత మన శాసనసభ్యులు మంత్రి గారైనటువంటి రామనాయుడు గారి చొరవతో తీసుకొచ్చి ఆ డ్యామ్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా సమకూర్చి చేస్తూ ఉన్నటువంటి ఘనత మన రామనాయుడు గారు. అదేవిధంగా సంజయ్ రెడ్డి హైవే కెనాల్, దాని వలన ఈ మెట్ట ప్రాంతమైనటువంటి ఆత్మూరు నియోజకవర్గంలో మిగతా ప్రాంతాలన్నిటిని కూడా సస్యశ్యామలం చేసేదానికి, త్రాగునీరు సాగునీరు చేసేదానికి చేపట్టినటువంటి ఒక సార్థకమైనటువంటి పరిస్థితి ఈరోజు మన ఆత్మూరు నియోజకవర్గాన్ని చూస్తున్నారు. ఎప్పుడైతే మిగిలిపోయినటువంటి రోడ్లను కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో మేనిఫెస్టోలో అవన్నిటిని కూడా ఖచ్చితంగా చేసేదానికి ప్రయత్నం చేస్తామని ఈరోజు మన రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్డీఏ కుటుంబంలోని ముఖ్యమంత్రికి మన అందరం ప్రజలు ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.